రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. ముగింపు సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డబ్బులు లేవంటాడు. మరి మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఇవ్వమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసీకి మాత్రం 1,50,000 కోట్లు వస్తున్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే, కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను ఈశ్వరన్న మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, కమలాకర్ అన్న మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడు 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు ఎట్టిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిండా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు, మండలంకి ఒక గోడౌన్ కట్టిండు. ఏ మండలం కన్నా పోండి మీరు, ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. మీ వరద కాలువ చుక్క నీళ్ల కోసం వరద కాలువలో తన్లాడదాం, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం. అరే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు? రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎంగా ఈ దేశంలో మన కేసీఆర్ పేరొందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎంగా యాదాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమన్నా చేసిన పని ఏమైనా ఉన్నదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు నీ కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, నీ పేగులు వీక్తా, మెడలేసుకొని తిరుగుతా, నిన్ను చింతపండు వ్యక్తి తొక్కినట్టు దొక్కుతా, గివ్వి తప్ప ఒక్కటన్నే పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇలా ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న పాదయాత్ర చేసిండు మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్ల, ఉద్యమాల కిల్ల. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూయించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేవు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రైతుల వడ్లు కొంటుండ్రా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతుండ్రు.